ఓ చిన్న మదిలి వెళ్ళిపోమా లోకాన్ని వదిలి మళ్ళీ మళ్ళీ పోయగలవా కలల్ని ఈ కీర్తిని గమ్యం మీ ఊహల జననం శోధనలో సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే ప్రపంచం సృష్టిస్తావు ప్రతిభే ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో చాలా పేరుగాంచినటువంటి సామాజిక కార్యకర్త ఒక సాధారణ టైలర్ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ముందు తీసుకోవడం జరిగిందని చెప్తున్నాను. మన్యం గారు వారు ఆర్థిక స్తోమత అంతంతే ఉన్నా కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి ఎప్పుడో వెనకాడలేదు. ప్రధానంగా బ్యాగు పంపించే ఈ కార్యక్రమానికి పాల్పంచుకునే మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మన్యం గారికి చేతులు జోడించి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మన్యవన్న గారు ఒక ట్రైలర్గా సామాజిక సేవ చేస్తారు. ప్రతిసారి అంటే ఏదైనా వేడుకల సందర్భంగా హెల్మెట్ బహుకరణ కానీ ఉచితంగా సంచులది కానీ అనేకమైనటువంటి పద్ధతులు ఎక్కువగా మళ్ళీ ప్లాస్టిక్ పైన ఆధారపడడం వల్ల పర్యావరణంగా చాలా ఇబ్బందులు అవుతున్న సందర్భంలో మనందరికీ మార్గదర్శకులైనటువంటి గౌరవ జిల్లాల చిన్నారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ నానమోని మన్యం గారు తయారు చేసినటువంటి బ్యాగులను ఆవిష్కరణకి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతర్జాతీయ ప్లాస్టిక్ దినోత్సవ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మన అధ్యక్షుడు మన్యం గారు సామాజిక కార్యకర్త. కానీ చాలామంది ఈ యొక్క మన రాబోయే భావితరాల మన పిల్లలకు మన భవిష్యత్తులను మనం ఎవరు కూడా ఆలోచిస్తలేము. కానీ ఈరోజు మన్యవాసుటువంటి సామాజిక కార్యకర్త ఏంటంటే ఈ ప్లాస్టిక్ను నివారణను అంటే ప్లాస్టిక్ కవర్లను తీసేసి మన యొక్క పట్ట క్లాత్ తోడు ఉపయోగించేటువంటి మాటలు ఉపయోగిస్తే భావితరాలకు కూడా మనము మంచి పొల్యూషన్ లేని వాతావరణాన్ని, పొల్యూషన్ లేని దేశాన్ని మనం ప్రజలకు అందిస్తే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మన్యం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి సెలవు తీసుకుంటాం. Thank you.